మీకు ఇంకా సమయం ఉందండి, చాలా సమయం ఉంది. ఓకే రామచంద్ర గారు మళ్ళీ అవకాశం ఇస్తాను, చాలా సమయం ఉందండి. ఓకే, బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నిఖిల్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నా వాయిస్ క్లియర్ గా ఉందా అండి? ఇంతకు ముందు ఈ డిబేట్ స్టార్ట్ ముందు విన్నారు ఉంటారు కదా, సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాయో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 73 పైగా స్థానాలు వస్తాయంటూ కేటీఆర్ నిన్న చెప్పడం విన్నాం. అదేవిధంగా ఇటు పక్క సీఎం రేవంత్ రెడ్డి ఈసారి రాష్ట్రం పెట్టుకోండి, మీడియా కూడా రాసుకోండి అంటూ 117 స్థానాలు చెప్తున్నారు. సరే వాస్తవమే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలో వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అంతకు మించిన కాన్ఫిడెంట్ ఏముంది? రేవంత్ రెడ్డి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అనుకోవాలా, లేదు ఏదో ఒక పద్మవ్యూహం ఉంది గట్టిగా ఈసారి మాత్రం మళ్ళీ అధికారంలో వస్తామనేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏదన్నా ఏంది అంత కాన్ఫిడెంట్ ఏందంటారు? వాస్తవంగా పైకి మేకపోతు గాంభీర్యమా, లేకపోతే ఇంకేదన్నా ప్లాన్లు ఉన్నాయా? అంటే బయట ఏం నడుస్తుందంటే టాకు ఓకే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క కాంగ్రెస్ పార్టీ, ఇక నుంచి ప్రజల దృష్టి వేరే వైపు మళ్ళకుండా వరుసగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఈ ఉన్నటువంటి ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరును ప్రజల్లోకి ఎల్లప్పుడూ టచ్లో ఉండే విధంగా సరికొత్త ప్లానింగ్తో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు. అందుకే ఆ కాన్ఫిడెంట్ ఆయనకు అనేది కొంచెం చెప్తా ఉన్నారు కొంతమంది. వాస్తవం అంటారా కాదంటారా ఇవన్నీ? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, అలాగే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కమెంట్లు చేసిండ్రో దాంట్లోకి వెళ్లే ముందుగా మీ ద్వారా రామచందర్ గౌడ్ గారికి చెప్తా ఉన్నా, అన్న నాకన్నా వయసులో చాలా పెద్ద, కొద్దిగా ఏమన్నా సభ్యత సంస్కారం అనేది కొద్దిగా నేర్చుకోండి అన్న పద్ధతిగా ఉంటది. ఎందుకంటున్నా అంటే నేను అనకూడదు నాకన్నా వయసులో చాలా పెద్ద, కానీ ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటల్లో 100% అభ్యంతరం తెలియజేస్తాం. అదే సందర్భంలో అదే వాయిస్ తో అదే గల్లీలలోంచి వచ్చినాం కాబట్టి మాకు అదే భాష వస్తుంది. ఆ భాషలో 100% సమాధానం చెప్తాం. హరీష్ రావు గారిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? అదే మీరు మాట్లాడేది. అదే హరీష్ రావు గారి ఇంటికి ఎన్ని వందల సార్లు కాళ్ళరిగేలాగా తిరిగిన మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే హరీష్ రావు గారికి సంబంధించి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పకోడీలు అందించే లేవనంట. మీ ముఖ్యమంత్రి గారు కదా దొరికింది నోట్ల కట్ట బ్యాగు సంచులతో. మీ ముఖ్యమంత్రి కదా ఎవరెవరి దగ్గర ఏమేమి చేసిండ్రో అన్ని బయటకు వచ్చినాయి. మీ ముఖ్యమంత్రి గారు కదా వారు ఏ రకమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలిసింది. భారతదేశం అంతా చూసింది కదా, మీ కాంగ్రెస్ పార్టీ కూడా చూసింది కదా. మీ పార్టీలో నాయకుడు గతి లేకపోతే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నటువంటి మీరు హరీష్ రావు గారిని విమర్శించే స్థాయి అన్న ఆ లెవెల్ మీది. మీరు మాట్లాడుతూ ఉంటారు హరీష్ రావు గారి గురించి. హరీష్ రావు గారు ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, 3 సార్లు మంత్రిగా పనిచేసిండ్రు. అటువంటి హరీష్ రావు గారికి 1,00,000 మెజారిటీ వచ్చిందండి సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో. ఒక్కసారి కూడా హరీష్ రావు గారి మీద పోటీ చేసినటువంటి ఏ నాయకుడికి కనీసం డిపాజిట్ రాలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. అటువంటి మీరు కూడా హరీష్ రావు గారి గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా నవ్వుతా ఉంటారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి కూడా కనీసం 30,000 మెజారిటీ దాటినటువంటి పరిస్థితి లేదు. 5 నిమిషాలు ఉండలేకపోయాడు పదవి, లేకపోతే కొడంగల్లో ఓడగొడితే వచ్చి మల్కాజ్గిరిలో కూర్చున్నాడు. అంతే చెప్తే పాలమూరు ప్రజల కోసం ఎన్నడన్నా కొట్లాడిండా? అటువంటి మీరు హరీష్ రావు గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదన్నా. మీరు మాట్లాడినటువంటి భాష 100% అభ్యంతరకరం. ఆ భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము కూడా మాట్లాడతాం, మాకు కూడా వస్తుంది అదే భాష, కానీ అది సంస్కారం కాదు అని నేను ఊరుకుంటా ఉన్నా. ఇంకేం మాట్లాడతారు? ఉన్న మాట అంటే ఊర్చుకోరు అన్నట్టుంటది పరిస్థితి. నమ్మక ద్రోహి అని మీరు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు 100 సార్లు చెప్పిండ్రు ఇప్పటి వరకు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, కేసీఆర్ గారు అయినా కూడా వీళ్ళు. రామచంద్ర ప్లీజ్ అలా వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఇందాక మీకు అబ్జెక్షన్ చెప్దాం అనుకున్నా, సరే తర్వాత వెంటనే డైవర్ట్ అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి వైపు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ ఆ పథకాల వైపు వెళ్ళారు కాబట్టి ఓకే అంతటితో ఆపేసాను ఆ టాపిక్ ని. మళ్ళీ నేనే రెచ్చగొట్టడం ఎందుకు బాగోదని. ఓకే రామచంద్ర గారు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడద్దు. నిఖిల్ రావు గారు సబ్జెక్ట్ వదిలేండి, సబ్జెక్ట్ కంటిన్యూ చేయండి ప్లీజ్. ఒక్కటే సెకండ్ అండి. నిజంగానే హరీష్ రావు గారు ఏమైనా చేస్తుంటే ఇరిగేషన్ శాఖ నుండి తప్పించి అటువంటి వ్యక్తికి ఆర్థిక శాఖ చెప్తారా అండి ఎవరన్నా? ఇంత సుభిక్షంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించి పైసలు మొత్తం చూసే శాఖనే ఆర్థిక శాఖ కదా. అటువంటి ఆర్థిక శాఖను 2వ టర్మ్ లో హరీష్ రావు గారికి ఏ రకంగా ఇస్తారండి మరి కేసీఆర్ గారు? కనీసం ఒక విమర్శ చేసినప్పుడు ఆలోచన ఉండాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నాం? సరే ఈ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారివి ఎంతసేపు దింపుడు గల్ల మాటలండి. వారే ఏం చెప్తా ఉన్నారు? ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా 5 నిమిషాల ముందు ఏం మాట్లాడతారు? ఈ రాష్ట్రంలో సర్వే జరిగిందట, ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ ముందుందని వాళ్ళే కలలు కంటా ఉన్నారు అని చెప్తా ఉంటారు. దానికి సరిగ్గా 5 నిమిషాల తర్వాత అదే సమావేశంలో అదే సందర్భంగా అదే వేదిక మీద ఏం మాట్లాడతారు?
మేము నిజంగానే ఎన్నికలు ఎప్పుడు వస్తా ఉన్నాయి, 2028 డిసెంబర్ లో రావు, 2029 ఏప్రిల్ మే జూన్ లో వస్తా ఉంటాయని వారే భాష్యం చెప్తా ఉంటారు. రేపటి నుండి ఒక చిలక పట్టుకొని తిరగమనండి ఇట్లాంటివి చెప్తూ. వారే ఏం చెప్తా ఉంటారు, అదే సమావేశంలో మళ్ళీ నిలబడి 182 సీట్లు పెరగబోతా ఉన్నాయి, అదే 182 అసెంబ్లీ సీట్లలో 117 స్థానాల్లో మేము అధికారంలోకి వస్తాము అని చెప్తా ఉంటారు. నిజంగా కలలు గంటా ఉన్నారు కదా. ఇందాక ఇదే రామచంద్ర గౌడ్ గారు చెప్పిండ్రు, ఏమని ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాము, మీరు ఇచ్చినటువంటి హామీల లిస్ట్ ఇది, ఈ కార్డులు ఇంటింటికి తిరిగి పంచిండ్రు కదా, ఏమైనా దీంట్లో ఉన్నటువంటి 6 గ్యారంటీలు 13 హామీలు, తులం బంగారం ఇయ్యలటి దాకా దొరుకుతలేదా మీకు, మహిళలకు 2500 దొరుకుతలేవా, పక్క రాష్ట్రాలకు పోయి అక్కడ ఎన్నికలు జరుగుతా ఉంటే తెలంగాణలో 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా ఉన్నామని వీళ్ళు పేపర్ యాడ్లు ఇస్తా ఉంటారు. కనీసం సిగ్గు అనిపిస్తలేదా కాంగ్రెస్ పార్టీకి? ఈ రోజు మమ్మల్ని విమర్శ చేస్తా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నడుస్తా ఉంది, ఎవరికి పదవులు ఇస్తా ఉన్నారని మీ నాయకుడు షబ్బీర్ అలీ గారు నిన్నగాక మొన్న చెప్పిండ్రు. ఆ వీడియో ఇక్కడ ప్లే చేసే పరిస్థితి కూడా ఉండదు. కనీసం అంత అభ్యంతరకరంగా మాట్లాడిన కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగిండ్రు కదా షబ్బీర్ అలీ గారు. అయితే మీ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు ఏ రకంగా కమిషన్లు దోచుకుంటా ఉన్నారు, దోసుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అలవాటని మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మేము చెప్తలేము. మీ పార్టీలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందండి? ఎక్కడన్నా దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండా రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి యాదాద్రికి సంబంధించిన డెవలప్మెంట్ కమిటీ చేస్తారు మీరు ఇంతసేపు విమర్శ చేస్తూ మళ్ళీ అదే ఆందోళన తీసుకొచ్చి ఇదే కమిటీలో పెడతా ఉన్నారు కదా. కాంట్రాక్టర్లు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు కదా. హామీల విషయంలో కనీసం మాట్లాడే సోయి లేదు కదా. మాలాంటి వాళ్ళము ప్రధాన ప్రతిపక్షంగా ఉండే రోజు ఇదే హామీల మీద నిలదీస్తే, ఇదే రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద నిలదీస్తే, మహిళలకు సంబంధించిన ఇబ్బందుల మీద నిలదీస్తే, లాండ్ ఆర్డర్ మీద నిలదీస్తే అవన్నీ పక్కన పెట్టి హరీష్ రావు గారిని విమర్శించాలి, కేటీఆర్ గారిని విమర్శించాలి, కేసీఆర్ గారిని తూలనాడాలి. ఇవి మాత్రమే వీళ్ళు చేసే పని. నిజంగా సబ్జెక్ట్ ఉంటే మీరు ఇచ్చిన హామీల మీద మాట్లాడండి. చెప్పండి, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు. దేని మీద మాట్లాడతారు చెప్పండి? తులం బంగారం ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు చెప్పండి? ఇవన్నీ పక్కన పెట్టండి. ఇదే రైతు బంధుకు సంబంధించి నిన్నగాక మొన్న సంకలు గుద్దుకుంటా ఉన్నారు కదా. 6 సార్లు పంట పండితే 4 సార్లు పూర్తి స్థాయిలో కొట్టిండ్రు కదా మీరు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు స్వయంగా రైతు ఇంటికి పోయే విధంగా రైతు బీమా ప్రీమియం ఆ పథకాన్ని తీసుకొచ్చినాం కదా మేము. కనీసం ఆ పార్టీకి ఆ పథకానికి సంబంధించి ప్రీమియం కంటే దిక్కులేదు మీ కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు మీరు వచ్చే హామీల గురించి మాట్లాడతా ఉంటే ఎట్లా? ఏమంటారు?